యువతని రెచ్చగొట్టడమే లక్ష్యంగా సాగుతున్నటువంటి ఉద్యమం నరేంద్ర మోడీని కూడా కదిలించింది. ఎందుకంటే ఈ మొన్న లాఠీ చార్జ్ అప్పుడు కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. లోపలికి చొరబడేటటువంటి సందర్భంలో కాళ్ళ మీద కొట్టమన్నారు తప్పించి తలకాయలు పగలగొట్టొద్దు, పెద్ద దెబ్బలు తగలకూడదన్నారు కాబట్టి, దెబ్బలు తగిలించుకుంది పోలీసులు, తప్పించుకుంది విద్యార్థులు. 180 మందికి పైగా పోలీసులకు గాయాలైతే విద్యార్థులకు 30, 40 మందికి మించి కాలేదు. అంటే ఎంత బాధ్యతగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. మోడీ ప్రభుత్వం అక్కడ పోలీసులు ఫీల్ అవుతున్నారు. మాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వట్లేదు అని. అంతగా చేసినా సరే రచ్చ చేస్తున్నటువంటి నేపథ్యం. విద్యార్థులని పావులుగా వాడతా వివాదాన్ని పెంచుతున్నటువంటి నేపథ్యంలో మోడీ స్వయంగా స్పందించారు. అందులో ఒక స్పష్టమైన సంకేతం ఉంది. ఆయన ఒక వీడియో, సెల్ఫీ వీడియో ఫస్ట్ టైం మోడీ చేసుకొచ్చారు. అందులో మేము విద్యార్థుల ఆకాంక్షల్ని అస్సలు నెగ్లెక్ట్ చేయట్లేదు, చాలా కఠినంగా ఉంటాం, అందుకే ఫస్ట్ వాళ్ళందరినీ లోపలేసాం, 2.5 నెలల నుంచి వాళ్ళు జైల్లోనే ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అట్లాగే విద్యా సంవత్సరం వృధా కాకుండా పరీక్షలు ఘనంగా నిర్వహించాం. అలాగే ఇకపైన లీకులు చేసే వాళ్ళకి కఠినంగా ఎలాగ ఉండాలో చర్య తీసుకోబోతున్నాం, బిల్లు తేబోతున్నాం, అది వాళ్ళ క్యాబినెట్లో మాట్లాడబోతున్నాం, అలాగే పార్లమెంట్లో పెడతాం. ఇది మరొక అంశం. మరొక వైపున సోనం వాంగ్చుక్ని దీక్ష విరమించమని ఆయన కోరడం, దీక్ష విరమించేయడం కూడా అయిపోయింది సోనం వాంగ్చుక్. ఓవరాల్గా మోడీ స్వయంగా రంగంలోకి దిగినటువంటిది ఇవన్నీ ఒక ఎత్తు. ఏదైతే వీళ్ళు కేవలం మొండిగా పట్టుబడుతున్నది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. అది మోడీకి కూడా తెలుసు. ఎందుకంటే వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యా సంస్కరణలు వ్యతిరేకిస్తున్నాయి, నీటిని అడ్డుపెట్టి నాటకాలు ఆడుతున్నాయి. దాంట్లో కాక్రోచ్ కూడా ఒక ట్రాప్లో పడినట్టే. ఎందుకంటే విద్యా సంస్కరణలో ఏదైతే సుదీర్ఘకాలం పాటు భారతదేశ సంస్కృతిని కించపరుస్తూ, భారతదేశపు రాజుల యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, భారతదేశం మీద దండయాత్రలు చేసిన రాజుల గురించి గొప్పలుగా చెప్పినటువంటి విద్యా వ్యవస్థని సమూల ప్రక్షాళన చేస్తున్నాడు ధర్మేంద్ర ప్రధాన్. ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి జాతీయ భావజాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థ ఉండబోతుంది. దాన్ని కుళ్ళబడవడమే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ధర్మేంద్ర ప్రధాన్ పక్కన పెడితే సరిపోతుంది అన్నది. నీట్ అనేది ఒక సాకు మాత్రమే. ఎందుకంటే 140కి పైగా పేపర్ లీక్లు అయినటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా ఇంత రచ్చ జరగలేదు. ఇప్పుడు రచ్చ జరగడానికి వెనకాల ఉన్న ఉద్దేశం అది. అందుకనే స్వయంగా మోడీ రంగంలోకి దిగారు.